మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలి, ఒక విషయాన్ని అని చెప్పి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడే స్వయంగా నీవెందుకు మొర్ర పెట్టుచున్నావు అంటే నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు. అంటే ప్రార్థన చేయొద్దు, కానీ నేను నీకు ఒకటి చెప్తాను, అది చేయమని చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో స్వయంగా దేవుడే చాలాసార్లు ఎడతెగక ప్రార్థన చేయమని, విసుగక ప్రార్థన చేయమని, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని, ఆత్మలో ప్రార్థన చేయమని చెప్పి, తర్వాత విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్పి, ఆసక్తితో ప్రార్థన చేయమని చెప్పి వాక్యము సెలవిస్తున్న అదే వాక్యంలో దేవుడు ఒక వ్యక్తితో అంటాడు, నువ్వెందుకు మొర్ర పెట్టుతున్నావు, ప్రార్థన చేసింది చాలు అని చెప్తున్నాడు. ఎక్కడ మనం చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే ఈ మాట రాసుంది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని ఉందండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడే స్వయంగా మోషేతో ఏమంటున్నాడంటే, నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, మొర్ర పెడుతున్నావు అని క్వశ్చన్ మార్క్, అంటే ఆశ్చర్యపోతున్నట్టుగా, అంటే ఎందుకు ఇప్పుడు ప్రార్థన అవసరమా అన్నట్టుగా దేవుడే మోషేతో అంటున్నాడండి. అంటే ఈ పరిస్థితి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని అంటే, దేవుడు మోషేకి ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలో విడిపించడానికి నాయకత్వం వహిస్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి మరి దేవుడు పంపించమని చెప్తున్నాడు అని చెప్పినప్పుడు 10 సార్లు మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు. 10వ దేవుడు మరి మోషేని ఇజ్రాయేలులని మరి మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని ఫరో అన్నప్పుడు వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరిన తర్వాత వాళ్ళు ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటుంటే వెనకాల మళ్ళీ అదే ఫరో అతని ఐగుప్తు సైనికులు వారిని తరుముతూ వస్తారు. వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తూ వస్తుంటే ముందు ఎర్ర సముద్రం వస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ఇజ్రాయేలీలు భయపడతా ఉంటారు. 13-14 వచనాలు, ఈ 15-16 వచనాలకు ముందు కనుక మనం చదివితే మోషే ఆ భయపడుతున్న ఇజ్రాయేలీలతో అంటున్న మాట ఏంటంటే, భయపడొద్దు, నేడు మీకు ఆయనకు రక్షణ కలగజేస్తాడు, మీరు ఊరకనే లేచి ఉండి చూడుడి అంటున్నాడు. ఈ ఐగుప్తీయుల్ని నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తుల్ని ఇక మీదట మీ జీవితంలో ఎప్పుడూ చూడరు అని చెప్పి, యెహోవానే మీ పక్షాన యుద్ధం చేస్తాడు అని చెప్పి ఇంత విశ్వాసంతో మాట్లాడిన మోషే మళ్ళీ భయపడిపోయి యెహోవా దేవుని దగ్గర మొరపెడతా ఉంటాడు, ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు అంటే ప్రార్థన చేయొద్దు అని చెప్పి ఏమంటున్నాడంటే, నేను నీకు ఇచ్చిన ఆ కర్రను ఆ సముద్రం వైపు నువ్వు ఆ కర్రని ఎత్తి చూపించు, అప్పుడు ఆ సముద్రం 2 పాయలు అయిపోతుంది. ఆ ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద, ఆ 2 పాయలైన సముద్రంలో ఆరిన నేల ఏర్పడింది, దాంట్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తారు అని చెప్పి దేవుడు మోషేతో చెప్తున్నాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు కానీ దేవుడి ఇచ్చిన రిసోర్సెస్ మనం ఏం చేయాలండి, వినియోగించాల్సిన వారంగా ఉన్నాము. ఆ కర్రను చాపమన్నాడు, అంతేగాని ప్రార్థన చేస్తూ ఉండిపోమనలేదు. అంటే దేవుడు కొన్ని రిసోర్సెస్ ఇస్తాడు, దేవుడు కొన్ని మనకి దేవుడు కొన్ని ఇస్తాడు, వాటిని మనం ఏం చేయాలి, వాడాల్సిన వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు దేవుడు మోషేకి కర్రని ఇచ్చాడు రిసోర్సెస్గా. కాబట్టి ఆ రోజు ఆ కర్ర ఎర్ర సముద్రం వైపు చూపిస్తే అది 2 పాయలు అయిపోయింది. వారు ఆరిన నేల మీద నడుచుకుంటూ వచ్చి ఆ రోజు వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే మన జీవితంలో కూడా నేడు దేవుడు ప్రార్థన మాత్రమే కాదు కానీ మనం ఆయనకి చేయవలసింది కోరుకుంటున్నది విశ్వాసముతో క్రియలు చేయాలి.
ఆ రోజు విశ్వాసముతో మోషే ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చాపాడు, ప్రార్థన చేసి ప్రార్థన ఆపేసేసి. మనం కూడా మన జీవితంలో ప్రార్థించడం మాత్రమే కాదు కానీ విశ్వాసముతో క్రియలు చేయాలి. దేవుడిచ్చిన రిసోర్సెస్ను ఉపయోగించుకుని, మరి యాకోబు పత్రికలో వాక్యం సెలవిస్తుంది, మరి క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి మనము విశ్వాసాన్ని క్రియలతో చూపించాలి. ప్రార్థన మాత్రమే చేస్తారు కొంతమంది, క్రియలు చేయరు. విశ్వాసంతో అడుగు ముందుకేయరు, ప్రార్థన చేసి 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 అట్లాగే ఉండిపోతారు. అయితే దేవుడు అది కోరుకోవట్లా. మరి ఇంకో చోట మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే మనకి అక్కడ ఎలీషా ప్రవక్త కనిపిస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ ప్రవక్తకి శిష్యులుగా ఉన్న ఒక శిష్యుడి భార్య వస్తుంది. ఆ ప్రవక్తకి శిష్యుడిగా ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు, అతను ప్రవక్తే కానీ అతను మరణిస్తాడు, కానీ అప్పులు చేసి మరణిస్తాడు. ఆ ప్రవక్త మరణించే టైంకి అతనికి భార్య పిల్లలు ఉంటారు. మరి వాళ్ళు అప్పుల వాళ్ళు మీదలు పడుతూ ఉంటారు, ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే ఆమె దగ్గర ఉన్న ఆ కొంచెం నూనెతోనే పాత్రలన్నీ నింపమంటాడు. ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడి దాన్ని అమ్మి మరి వాళ్ళ అప్పులన్నీ తీరుస్తాడు. అంటే దేవుడు ఇచ్చిన నూనె అనే రిసోర్సెస్ని ఆ రోజు ఎలీషా ఆమె జీవితంలో ఏం చేయమన్నాడు, వాడమన్నాడు. అంటే ఆ రోజు ప్రార్థన చేస్తూ ఎలీషా ఉండిపోలేదు, లేదా ప్రార్థనే చేయమని చెప్పలేదు, రిసోర్సెస్ను వినియోగించుకోమని చెప్పేసి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాన పడుతుంది, మన చేతిలో గొడుగు ఉంది, గొడుగు తీసుకుని వేసుకుంటే సరిపోయిద్ది, వానలో తడం. కానీ గొడుగు తీసుకోకుండా ప్రభువా ఈ వాన ఆపు చేయని అడగటం కన్నా, లేకపోతే ప్రభువా వానలో తడవకుండా నువ్వు నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటా, ఈ గొడుగుని ఓపెన్ చేసి వాడుకోకపోతే ఎట్లా? ఆ టైంలో మనం ఏం చేయాలి? ఆ గొడుగు ఇచ్చాడు కదా దేవుడు, ఆ గొడుగుని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. గొడుగు మన నెత్తి మీద పెట్టుకుంటే, మన తల మీద పెట్టుకుంటే మనం తడవం. అంటే రిసోర్సెస్ని కొన్నిసార్లు మనము వాడుకోవాల్సిన వారంగా మనము ఉన్నామండి. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి, విశ్వాసముతో చేయాలి. అలాగే మత్తయి సువార్తలో మనము చూస్తే మరి యేసుక్రీస్తు వారు మరి ఒక అద్భుతాన్ని చేస్తాడు. 14వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచి పెడతారు. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన దగ్గర ఆయన వాక్యము ప్రకటిస్తూ ఉంటే వినడానికి కొన్ని వేల మంది వచ్చి కూర్చుంటారు. అందరూ ఆకలి తలమటిస్తారు. మరి బైబిల్లో మనం చూస్తే దేవుడు శూన్యములో నుండి సృష్టిని చేశాడు. అలనాడు అరణ్యములో ఇజ్రాయేలీలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే మరి ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. మరి అదే దేవుడు మరి యేసుక్రీస్తు వారు మరి ఆ రోజు ఆయన ప్రసంగిస్తుండగా మరి ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఉండగా వారికి ఆహారం పెట్టడానికి ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించలేదు, కానీ ఆయన ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే అక్కడున్న రిసోర్సెస్ని దేవుడు ఏం చేశాడు? వాడాడు. సో మనం కూడా మన జీవితంలో దేవుడు మనకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చుంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులను ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ తలాంతులను మనం వినియోగించుకోవాలి. రిసోర్సెస్ని ఇస్తాడు దేవుడు, రిసోర్సెస్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. కొంతమందికి స్థలాన్ని ఇస్తాడు రిసోర్స్గా, కొంతమందికి టాలెంట్ ఇస్తాడు, కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి వస్తువులు ఇస్తాడు, కొంతమందికి మనుషులను ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మోషేకి దేవుడు ఆ మాట మాన్యంతో మోషే ఇబ్బంది పడుతున్నాడని అహరోనుని జతపరిచాడు, మాట్లాడతాడు. అని కొన్నిసార్లు దేవుడు మనకు మనుషులను రిసోర్సెస్గా ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మరి ప్రియ దేవుని బిడ్డలారా అధికారాన్ని మనకిస్తాడు. మరి యేసుక్రీస్తు వారు ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే గాలివాన వస్తుంది ఓడలో, ఆయన శిష్యులు ఉంటారు. మరి శిష్యులు భయపడిపోతూ ఉంటుంటే యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే అల్ప విశ్వాసులారా అని చెప్పి వారిని, ఆ శిష్యులను తిట్టి ఆ గాలివానను ఆయన అధికారం చేత ఆపేశాడు.
అంతేగాని ఆ గాలి వానను గద్దించాడు, అంతేగాని ప్రార్థన చేయలేదు ఆ టైంలో. అంటే మనము ఏం చేయాలి? ప్రార్థన ప్లస్ విశ్వాసముతో క్రియలు చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నది. అన్నిసార్లు ప్రార్థన కాదు, కొన్నిసార్లు క్రియారూపకంగా మనము దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ని అలాగే అధికారాన్ని వినియోగించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి యాకోబు పత్రికలో వాక్యం సెలవిస్తుంది, 2వ అధ్యాయం 17వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసాన్ని క్రియారూపకంగా మనం ఏం చేయాలి? చూపించాలి. అంటే దేవుడిచ్చే రిసోర్సెస్ని వినియోగించుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన ఓకే, ప్రార్థనతో పాటు దేవుడిస్తున్న రిసోర్సెస్ ఏంటో గమనించుకుని మనం వినియోగించుకోవాలి. మరి ఈరోజు మా ఇంట్లో ఒక సంభవం జరిగింది. ప్రతిరోజు మేము ఆహారం ఉంటుంది, బియ్యం, మరి ఎంతో బియ్యం, రోజుకు 1/2 కేజీ అన్న కనీసం పడేస్తున్నాం, అంటే మిగిలిపోయి తినకోకుండా. సడన్గా ఈరోజు బియ్యం అయిపోయింది. మరి నేను భోజనం తృప్తిగా తినేసేసాను, మా తమ్ముడు తినాలి, నేను వండుకుంటాను అన్నాడు. నేను అన్నాను బియ్యం లేదా అని అన్నాను. మరి బియ్యం లేదంటే మరి నేను బియ్యం తీసుకురావాలా తినడానికి, లేకపోతే రైస్ అన్న ప్యాకెట్ అని కొనుక్కునేవాడు. నా దగ్గర ఆ టైంకి కొంచెం అమౌంటే ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. సరే నేను అనుకున్న తను ఏదో చేసుకుంటాడులే అని చెప్పి నేను అన్నాను, ఎప్పి నూడిల్స్ ఏదన్నా ఉంటే చేసుకుని తిని పూటకి నైట్ మనం కొనుక్కుందాంలే అన్నట్టుగా మాట్లాడా. ఈలోపు తను ఏం చేశాడు అంటే, ఇంట్లో గోధుమ పిండి ఉంది, మైదా పిండో గోధుమ పిండో ఉంది, దాంతో చపాతీ సంథింగ్ ఏదో చేసుకుని తిన్నాడు. అంటే దేవుడు ఇస్తున్న ప్రొవిజన్స్ ఏంటి ఆ పరిస్థితుల్లో మనం గమనించాలి. ప్రార్థన మాత్రమే కాదు, ప్రొవిజన్స్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసేసాడు మనకి కొన్ని. దాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకోకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాం అనుకోండి, అది మరి దేవుడు అంటాడు, నువ్వెందుకు మొర్ర పెడుతున్నావు అంటాడు. నీకు ఇచ్చే కదా రిసోర్సెస్, అది వాడుకో అని దేవుడు చెప్తాడు జవాబుగా. అవి మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం వినియోగించుకోవాలి. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారికి ఒక చోట ప్రార్థన పెట్టుకున్నారు. ఆయనకి గ్యాస్ కావాలి. మరి గ్యాస్ కావాలంటే ఆయన గ్యాస్ బుకింగ్ చేశాడు, అది బుక్ అయింది, కానీ ఆయనకి డెలివరీ ఆయనకు కావాల్సిన తేదీన వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. మరి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. అట్లాగే క్రియారూపకంగా దేవుడు ఆయనకి ఇచ్చిన రిసోర్సెస్, వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళతో కూడా బుక్ చేయించుకుని, అంటే ఆయన పర్సనల్గా బుక్ మాత్రమే కాదు, కానీ అది టైంకి రాదు అన్న విషయాన్ని గమనించి వేరే వ్యక్తులతో ఆయన పర్సనల్గా మళ్ళీ బుక్ చేయించుకుని టైంకి అది వచ్చి దాన్ని వినియోగించుకున్నాడు. అంటే దేవుడు కొంత రిసోర్సెస్ని మనకు కళ్ళెదురుగానే, కొంతమంది వ్యక్తుల్ని, మనకు కావలసిన మరి పనిముట్టుల్ని, మరి మనకు కావలసిన వ్యక్తుల్ని, మనకు కావలసిన మరి టాలెంట్స్ని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడండి. దాన్ని మనం ఏం చేయాలి? ప్రార్థనతో పాటు విశ్వాసంతో వాటిని మనం ఏం చేయాలి? వినియోగించుకుని దేవుని యొక్క కార్యాలు మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. మన జీవితంలో మనం దేవుని మహిమార్థమై మరి వాటిని వినియోగించుకుని ఆయన మహిమార్థమై బ్రతకవలసిన వారంగా మనము ఉన్నాము. మరి చాలామంది ప్రార్థన చేసి అలసిపోతారు, కానీ దేవుడు ఇస్తున్న రిసోర్సెస్ని, ఆ ప్రొవిజన్స్ని, ఆ టాలెంట్స్ని, మరి వాళ్ళకి ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని, మరి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని కొంతమంది వాడకుండా ప్రార్థన చేస్తారు. ఎంతకాలం ప్రార్థన చేసినా అది అట్లాగే ఉండిపోతారు, కానీ జవాబు పొందుకోలేరు. దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవేళ మొర్ర పెట్టుచున్నావు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు. ఒకవేళ నీకు దేవుడు ఏ కర్ర ఇచ్చాడో అవి నీ సమస్యలనే సముద్రం వైపు నువ్వు చూపించు, లేదా నీకు కావలసిన మరి పరిస్థితుల వైపు నువ్వు చూపించు, నీకు కావలసిన వాటిని వినియోగించు. దేవుడు ఆ పరిస్థితి నుండి నిన్ను ఆయన ఇచ్చిన రిసోర్సెస్ ద్వారానే నీకేం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేయొద్దా అంటే లేదు, నేను అలా చెప్పట్లా. వాక్యం సెలవిస్తుంది ప్రార్థన చేయమని, విసుగక ప్రార్థన చేయమని, నిత్యము ప్రార్థన చేయమని, ఎడతెగక ప్రార్థన చేయమని, మరి ఆత్మలో ప్రార్థన చేయమని,
మరి మెలకుగా ఉండి ప్రార్థన చేయమని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థనతో పాటు మనము కొన్ని సందర్భాలలో దేవుడిచ్చిన రిసోర్సెస్ని వినియోగించుకోవాలని, ఆ విధంగా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ప్రభు మహిమార్థమై మనము బ్రతికి ఆయన రాజ్యంలోనికి మనం అడుగు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు ప్రేరేపిస్తే మీ ప్రేమపూర్వక మరి కానుకలు మీరు పంపవచ్చు. అలాగే మీరు మా కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి, మేము ప్రార్థన చేస్తాము. ఒకవేళ మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకుంటే కలుసుకోవచ్చు. ఈ వీడియోస్ ఇలాగే కొనసాగింపబడాలని చెప్పి మరి అనునిత్యము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి ప్రభు పేరట కోరుకుంటూ మరి వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.